అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న లేఖన భాగం చదువుకుందాం. ఈ దినాన క్రిస్మస్ సందర్భంగా లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాన క్రిస్మస్ సందర్భంగా ఈ మాటను మీ ముందుకు తీసుకొస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన్నాడు. ఈ లోకంలో మానవుణ్ణి శాపము నుండి, పాపము నుండి, నిత్య నరకాగ్ని నుండి, దరిద్రత నుండి, శాపకరమైన జీవితం నుండి విడిపించడానికి 2024 సంవత్సరాల క్రితం మన కొరకు రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్ను నన్ను పాపముల నుండి, శాపముల నుండి, నిత్య నరకము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కనుక ఇది ఎరుగుదాం, ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుడి కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తమును గార్చి బలియాగమై సమాధి చేయబడి తిరిగి 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు. కనుక యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది, యేసుక్రీస్తు ప్రకటింపబడుతుంది ఎందుకొరకనంటే మానవుణ్ణి నిత్య నరకము నుండి, శాపము నుండి, పాపము నుండి రక్షించడానికి. ఇది ఎరిగి విశ్వాసముంచి ప్రభునందు నమ్మిక ఉంచి ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.